ఫేస్ ఇట్లా అనుకుంటున్నారా? మీరైతే దాన్ని లైక్ చేసుకోండి. నైట్ డ్యూటీ చేసి వచ్చాను అనమాట. డబల్ వర్క్ చేసి వచ్చిన, అందుకే నా ఫేస్ ఇట్లా ఉంది. ఫేస్ వాష్ చేసుకోవాలి, ఎందుకంటే మళ్ళీ వాళ్ళు వెళ్ళిపోతారని తీస్తున్నారు. మేబీ అది కుదిరితే వీడియో ఇద్దాం అన్నట్టు నేను ఇంకేం ఫ్రెష్ అప్ అవ్వలేదు, ముందు వెళ్దామని చెప్పేసి ఇది వచ్చేసి డబ్బా ఆరబెడుతున్నాను. అంటే ముందు స్టీల్ డబ్బా అనుకున్నాను, దానికి మూత లూజ్ ఉంది. హాఫ్ కిలోకి మళ్ళీ స్టీల్ డబ్బా ఎందుకని చెప్పేసి ఇది వాష్ చేసుకున్నాను అనమాట. ఇది తీసుకొని ఇప్పుడు బ్యాగ్లో పెట్టుకొని వెళ్ళి తెచ్చుకుంటాను. అంటే వాకబుల్ డిస్టెన్స్లోని ఎందుకో ఇంకా నాకు తీసుకోవాలి అని అనిపిస్తుంది. అందుకని చెప్పేసి ఇంకా వెళ్తున్నాను అనమాట. చూద్దాం, మీకు వీలైతే అక్కడ వీడియో కూడా చేసి పెడతాను. నా ఫేస్ అయితే ఇగ్నోర్ చేసేసేయండి. నైట్ డ్యూటీ ఫుల్ హెక్టిక్ వర్క్. నేనైతే తీసుకొని వెళ్తున్నాను బాక్స్ అయితే. బట్ మళ్ళీ చేంజ్ ఉంటుందో ఉండదో వాళ్ళ దగ్గర ఫోన్పే అని చెప్పేసి ఇంకా నా దగ్గర కేజీకి అయితే లేదు డబ్బు. క్యాష్ వచ్చేసి 350 రూపీస్ ఉన్నది, కూడా 370 ఏమో ఉంది. 350 రూపీస్ తీసుకొని వెళ్తున్నాను. చూడాలి, వాళ్ళు ఉంది ఫోన్పే అంటే ఫోన్పే చేయాలి, లేదంటే క్యాష్. నా దగ్గర ఉన్నదే లిక్విడ్ క్యాష్. ఇది అవ్వగొట్టేస్తున్నాను మొత్తానికి. అది మ్యాటర్. మొత్తానికి అయితే వెళ్దాం, వీలైతే అక్కడ వీడియో పోస్ట్ చేస్తాను. రండి అక్క. సోది చెప్తున్నావు కానీ మ్యాటర్ చెప్తలేవు. ఎక్కడ పోతున్నావు అక్క? ముందు అది చెప్పు. గెస్ట్ చేయగలరా ఎక్కడున్నాను ఏంటి అని చెప్పేసి. ఇంకా నేను నైట్ డ్యూటీ నుంచి వస్తూ మెయిన్ అక్కడ కుప్ప కనిపిస్తుంది. ఇదిగో దీన్ని చూసి లిటరల్ ఒక్క సెకండ్ అట్లా ఆగిపోయాను. అర్థమైపోయింది అది తేనె పట్టు అని చెప్పేసి ఆగాను అనమాట. మేడం ఇది కాదు, ఇందులోంచి ఏం హనీ రాదు, పైన తీస్తున్నారు, కట్ చేస్తున్నారు, ఒక 15-20 మినిట్స్ టైం పడుతుంది మేడం, బాక్స్ తెచ్చుకోండి ఇంటికి వెళ్ళి అని చెప్తున్నాడు. ఇంకా సరేలే దగ్గరే కదా అని చెప్పేసి, ఇంకా వాకబుల్ డిస్టెన్సే కదా అని చెప్పి నేనైతే ఇంటికి వచ్చేసి బాక్స్ అయితే తీసుకొని వస్తున్నా అనమాట. ఏం చెప్తున్నాడు తెలుసా? పెద్ద పెద్ద గిన్నెలో పెద్ద పెద్ద డబ్బాలు తెచ్చుకొని మేడం అంటున్నాడు. ఏం ఫ్రీగా ఇవ్వరు. 700 కిలో చెప్పాడు. ఇంకొక రూపాయి కూడా తగ్గించలేదు. దీన్ని అయితే హనీ కోంబ్ అని తెలుసు, ఇంగ్లీష్ లో. తెలుగులో ఏమంటారో మీరు ప్లీజ్ కమెంట్ చేసి చెప్పండి. అస్సలు అయితే నేను ఎన్నిసార్లు అడిగాను, మూతి దగ్గర వచ్చి ఎక్కడ కుడతాయో అది తినేటప్పుడు తేనెటీగలని చాలా ఉన్నాయి లైవ్ గా, అక్కడ చాలా ఈగలు ఉన్నాయి. ఇంకా ఆయనకు కూడా కుట్టాయన్నమాట. ఇంకా నాకు భయం వేసి చాలా సార్లు అడిగాను, అన్న తినొచ్చా అని. అసలు నిజం చెప్తున్నా, సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉండింది, సూపర్ ఉండిండే. చాలా హ్యాపీ ఫీల్ అయినా నేనైతే. ఫస్ట్ టైం నేను ఇలా తీయడం, లైవ్ లో చూడడం. సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టాటా.